ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు ఈ అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సరిచేస్తున్నాడని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చే ఆజ్ఞను కదా, మాట వినుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమని వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను వినేవారిమిగా, ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిమిగా మనం ఉందాము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనము మొదటి లైన్లో ఉన్న భాగాన్ని చదువుతున్నాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు కదండి. ఇది మనకి చేత కాదు. క్షమిస్తే అప్పుడు మనం క్షమించబడతాం కదా. చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది, ఎంత ఈగో ఉంటుందంటే సారీ చెప్పమంటే సారీ చెప్పడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళల్లో సాతాను అట్లాంటి బీజం వేస్తాడు. అంటే మనం క్షమించామనుకోండి, మనం క్షమింపబడతాం, మన పాపాల నుంచి మనము విముక్తి పొందగలుగుతాం, నిత్య రాజ్యంలో వారసులుగా ఉండబడతాం. కాబట్టి ఇటువంటి గుణము లేకుండా చేయడానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. ఎంత చక్కగా దేవుడు చెప్పాడు, మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. మనము ఒక చక్కని ఉదాహరణ దీని గురించి బైబిల్ గ్రంథం లూకా సువార్తలో చూస్తాము. ఒక స్త్రీ వచ్చి సీమోని ఇంట ప్రభువుని చూసినప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలని తుడుస్తూ ఆయన పాదాలని మానక ముద్దు పెడుతున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులకి చాలా కోపం వస్తుంది. పిలిచిన సీమోన్ని పిలిచి, ఆయన ప్రవక్త అయితే ఆయన పట్టుకున్న స్త్రీ ఎటువంటిదో ఆయనకు తెలీదా అని ఆయన్ని గద్దిస్తున్నప్పుడు దేవుడు అందరి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు పిలిచి అంటాడు, ఒక ఉపమానం చెప్తాడు. ఒక మనుషునికి ఇద్దరు అచ్చి ఉంటారు. ఒకళ్ళు 500 దేనారాలు, ఒకళ్ళు 50 దేనారాలు అచ్చి ఉంటారు. అయితే ఆ యజమానుడు వారి ఇద్దరిని కూడా, మీ అప్పు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు, మిమ్మల్ని క్షమిస్తున్నాను, వెళ్ళిపోండి అని చెప్తే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అని అడిగినప్పుడు ఎక్కువ అప్పు ఉన్నవాడే సంతోషిస్తాడు, నా అప్పంతా కొట్టివేయబడిందని ఎక్కువ అప్పు ఉన్నవాడే సంతోషిస్తాడని వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అలాగే దేవుడు అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. మనం కూడా ఎంత ఎదుటివారిని క్షమిస్తామో అంతగా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని క్షమిస్తాడు కదండి. మనము క్షమింపబడినప్పుడే, మన పాపంలో నుంచి మనం విముక్తి పొందినప్పుడే దేవునికి బిడ్డలముగా, ఆయన వారసులముగా అవుతాం. మనం పాపంలో ఉంటే ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించడు. మనం ఇంకా దాసులముగానే, దూరస్తులముగానే, చీకటిలో సంచరించే వారముగానే ఉంటాం. కానీ ఆయన ఆశ్చర్యమైన కార్యములను చూసేవారమిగా, ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురము చేసేవారమిగా మనం ఉండలేము. ఆయన మనల్ని కుమారులుగా మనల్ని చేసుకోలేడు. ఆయన కార్చిన రక్తం కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి నిన్ను ఎవరైనా బాధ పెట్టారనుకో, ఆ బాధని నీ మనసులో పెట్టుకోకుండా వారిని క్షమించాలి. వారిని క్షమించి వారిని హత్తుకున్నప్పుడు వారిలో ఒక రకమైన కలవరం రేగుతుంది. అరే, నేను వీళ్ళకి ఇంత హాని చేయాలని చూసినప్పటికీ కూడా, వీళ్ళు నన్ను హానికరమైన ఆ మాటలు ఎన్ని పలికినప్పటికీ కూడా వీళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఈమె నన్ను ఎంత ప్రేమిస్తుంది అని మన ప్రవర్తన ద్వారా మన దేవుని చూపించిన వారముగా మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. విస్తారముగా ప్రేమించడం వల్ల విస్తారమైన పాపములు కూడా క్షమింపబడతాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ క్షమించమనే ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను అనుసరించుతూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నైనా నాతో మాట్లాడిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నైనా ఎవరైనా ఒకరు చిన్న మాట అంటే ఆ మాటకి నొచ్చుకొని వారిని క్షమించలేని రీతిగా మేము ఉంటున్నామేమో ప్రభా. మా సొంత బిడలే కానీ ప్రభా, సహోదరులే కానీ ఎవరినైనా క్షమించే గుణము మాకు దయచేయండి. అప్పుడు మేము క్షమింపబడదామని
నువ్వు మాకు ఆజ్ఞాపించవు ప్రభా. ఆ రీతిగా నీ నుండి మేలు పొందుకునే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.